హాయ్ సార్, మనము ఏ మెటీరియల్ అయినా సరే బయటికి పంపిస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ సబ్ కామన్ తీసుకోవాలి. ZR07 ఏ వెంటనే ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్కి వచ్చి రిపేర్ చేస్తుంటే అప్పుడు O&M సర్వీసెస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో రిపేర్ 24 పోర్ట్ స్విచ్ ఇచ్చాము. ఇక్కడ హెడర్ ఇచ్చాము. హెడర్లో రిక్వైర్మెంట్ ఆఫ్ రిపేర్ ఫర్ 24 పోర్ట్ స్విచ్ సిస్కో మేక్ 3 నెంబర్స్ అనేసి. ఇక్కడ ఓన్లీ ఐ మాత్రం తీసుకోవాలి, ఎల్ సబ్ కాంట్రాక్టింగ్ మాత్రం తీసుకోవాలి. రిమైనింగ్ అన్నీ ఆటోమేటిక్ తీసుకుంటుంది. తర్వాత కింద కాంపోనెంట్స్కి వెళ్ళాలి. కాంపోనెంట్స్ దగ్గర 2 టైమ్స్ మనం క్లిక్ చేసుకోవాలి. కాంపోనెంట్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ స్పెసిఫిక్ 200 SCలోకి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద డ్యామేజు రీఫ్రాబిషన్ న్యూ అని వస్తుంది. డ్యామేజ్ చేసుకోవాలన్నమాట. ఇందాక నేను శాప్ సూపర్ CTM యూజర్ తోటి నేను ఇది చేయించాను ఆల్రెడీ. ఏంటి వాల్యుయేషన్ టైపు ఆల్రెడీ ఉంది వేరే సైట్లో. దాన్నే జస్ట్ ఇక్కడ మూవ్ చేశారు గుంటూరు సైట్కి ప్లస్ కోట్ల సైట్కి కూడా. తర్వాత అక్కడ డ్యామేజ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి రీఫ్రాబ్ విత్ అన్చేంజ్డ్ మెటీరియల్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కాంపోనెంట్స్కి వెళ్ళాలి. కాంపోనెంట్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ